రోజు కద్రు మరియు వినత సముద్ర మదనంలో నుంచి వచ్చిన శ్వేత అశ్వం రంగు గురించి ఒక పందెం కట్టారు. కద్రు ఆ అశ్వం తోక నల్లగా ఉందని, వినత లేదు అది తెల్లగా ఉందని వాదించారు. రేపు మరలా వచ్చి చూద్దాం. ఆ అశ్వం తోక తెల్లగా ఉంటే వినత గెలుస్తుంది, ఒకవేళ నల్లగా ఉంటే కద్రు గెలుస్తుంది. ఓడిపోయిన వారు గెలిచిన వారికి బానిసలుగా మారుతారు అని నిర్ణయించుకున్నారు. కద్రు ఆ అశ్వం తెల్లగా ఉందని తన సర్పపుత్రుల ద్వారా తెలుసుకుంది. పుత్రులను శరణు పెట్టి తనకు సహాయం చేయమని కోరింది. అందుకు ఒప్పుకోలేదని తన పిల్లలను తనే శపించింది. చివరకు ఒక సర్పపుత్రుడు అంగీకరించాడు. తనతో అశ్వం తోకను చుట్టి నల్లగా కనిపించేలా చేయించింది. అది తెలియక వినత ఓటిమని అంగీకరించవలసి వచ్చింది. ఆమె కద్రుకు బానిసగా మారింది. తన తల్లిని మోసంతో బానిసను చేశారే అని తెలుసుకొని గరుత్మంతుడు కోపంతో రగిలిపోయాడు. అప్పటి నుండి గరుత్మంతుడు పాములపై ప్రతీకారం తీర్చుకునేందుకు కృతనిశ్చయంగా మారి నాగులను శత్రువులుగా భావించాడు. సర్పులు అలా గరుత్మంతుని శాశ్వత శత్రువులుగా మారాయి.